హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈరోజు మనం నామినేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఏం జరిగింది, మిడ్ నైట్ ఎవరు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అండ్ ప్రోమో అనాలిసిస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు గంగవ్వ ఓజీ క్లాన్కి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిందంటే మీరు నమ్మతారా? ఖచ్చితంగా. అవ్వ ఫరక్ లేదు, ఫికర్ లేదు అన్నట్టు ఓజీ క్లాన్కి మస్తు ఇచ్చి పడేసింది. సీత ఆటని రోత పట్టించేసుకునింది. ఏదైతే కొంచెం నెగిటివిటీని కాస్త ఇంకొంచెం ఎక్కువ పెంచేసుకునింది. అండ్ ఓజీ క్లాన్ అంతా స్కెచ్ చేసుకుంటున్నారు మణికంఠ గురించి. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఏదైతే నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ మంచిగా నామినేషన్ పాయింట్స్ చెప్పడం అయితే చెప్పారు. ఒక్క మెహబూబ్ తప్ప. మెహబూబ్ అంత గేమ్ చూసి వచ్చిన తర్వాత ఇంకా కనెక్టివిటీ గురించి నామినేషన్ వేయడం అనేది అంత బాగా అనిపించలేదు. మేబీ తను బిజీ స్కెడ్యూల్లో ఉండి తను ఓన్లీ ప్రోమోసే చూసి ఏమన్నా వచ్చి నామినేషన్ వేసాడో, అంత గేమ్ మీద ఇంకా పట్టు రాలేదు అని అర్థం కాలేదు. కానీ సో ఆ నామినేషన్స్ అయితే అంత కొంచెం నచ్చలేదు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఆల్రెడీ నామినేషన్ సేవింగ్ షీల్డ్ ఉంది కదా, సో దానికి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేసుకోవచ్చు అన్నారు. ఏదైతే ఈ రాయల్ క్లేను డిస్కస్ చేసుకుంటా ఏకదం అందరూ వాళ్ళ ఒపీనియన్గా ఆల్రెడీ లాస్ట్ సీజన్ 1 వీకే ఉండొచ్చింది కదా, తనకి అంత రాలేదు, సో తనకి ఇద్దాము అని అనేసి నైని పావనికి ఇస్తానన్నారు. నైని పావని నా మీద కన్సర్న్ చూపించి అయితే ఇవ్వద్దు, నాకు ఆల్రెడీ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, నేనైతే దాని మీదే నమ్ముకొని అయితే లేను అన్నట్టు తన పాయింట్ అయితే పెట్టింది. అంత ఇంట్రెస్టెడ్గా కూడా చూపించనట్టు అయితే అడగ అనిపించింది. బట్ షీ టుక్, తనైతే తీసుకునింది. తర్వాత ఈ ఓజీ క్లాన్ మొత్తం కూర్చొని స్కెచ్లు వేశారు ఎవరెవరికి నామినేషన్ వేయాలని. వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చి గంగవ్వ, మెహబూబు, నైని పావని వీళ్ళకి నామినేషన్ వేద్దాము అనేసి డిస్కషన్ చేసుకున్నారన్నమాట. వీళ్ళ డిస్కషన్స్లోకి రోహిణి కూడా వచ్చింది. మళ్ళీ రోహిణిని పక్కన పెట్టేశారు. గర్ల్స్ అయితే చాలా క్లియర్గా మెహబూబ్ని కానీ నైని పావనిని, రోహిణిని వీళ్ళని వేద్దామని అంటున్నారు. అబ్బాయిలకి ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నట్టు అని అనిపించేసి అవ్వని నామినేట్ చేద్దాం, అవ్వ నామినేషన్స్ అంత సరిగా లేవు, అర్థం కాలేదు, అవ్వక క్లారిటీగా చెప్పాల్సింది వాళ్ళు కదా అని ఇక్కడ కొంచెం నబీల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అనిపిస్తుంది నిఖిల్. సో అసలు గంగవ్వకి నామినేషన్ వేయడం ఏందా అనేసి సీత కానీ ప్రేరణ కానీ వీళ్ళంతా చెప్పుకుంటున్నారు. వద్దు నైని పావనికి వేద్దాం అంటే, కానీ నైని పావని షీల్డ్తో ప్రొటెక్ట్ అయిపోయేటప్పటికి నబీల్ అయితే యాజ్ ఏ మెగా చీఫ్గా నామినేషన్స్ పెట్టడం అయితే జరిగింది. మెహబూబ్కి నువ్వు ఇచ్చిన రీజన్స్ బాగాలేదు నామినేషన్స్లో, అందుకు నేను నామినేట్ చేస్తున్నాం అని అన్నారు. నువ్వు గేమ్ అర్థం చేసుకొని రాలేదు అన్నట్టు. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. తర్వాత రోహిణినో లేకపోతే అవినాష్నో వేయచ్చు కదా, అంటే కామెడీ బ్యాలెన్స్కి ఆల్రెడీ తేజ ఉన్నాడు, ఇతను అవసరం లేదు అన్నట్టను, లేకపోతే టిపికల్గా ఒక ఇద్దరు లో ఫ్యాన్ బేస్ ఉండే వాళ్ళని ఇద్దరిని పెట్టునుంటే ఏదైనా వర్కౌట్ అయి ఉంటుంది. గంగవ్వకి దగ్గరికి వచ్చి గంగవ్వకి కాళ్ళకి దండం పెట్టి సింప్లీ రీజన్ చెప్పాడు. ఏంటి అవ్వ, నువ్వు టీ గురించి నామినేట్ చేసావు, అది అంత అర్థం కాలేదు, విష్ణుప్రియని నామినేట్ చేసావు, విష్ణుప్రియ లబలబా వాగుతూనే ఉంటుంది, ఆ అమ్మాయి ఆడ సైలెంట్గా ఉంటుంది. అవ్వ చెప్పిన అర్థం ఏంటి అసలు? ఆ అవ్వ చెప్పిన పాయింట్స్ని డీకోడ్ చేసుకొని విష్ణు గేమ్ మార్చుకుంటుందనేసి అవ్వ ప్లాన్. పృథ్వీ కూడా అవ్వకు అక్కడ నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటే విష్ణుని మార్చుకోమంటుందంటే విష్ణు మారిపోతే తన గేమ్ ఎక్కడ దెబ్బతింటుందో. సో ఈ లవ్ ట్రాక్ అనే దానివల్ల కొన్ని రోజులు నేను హౌస్లో సర్వైవ్ అవ్వచ్చు అని పృథ్వీ అనుకుంటున్నాడు. పృథ్వీ కూడా అవ్వని నామినేట్ చేయాలి అనేసి పట్టుబట్టాడనమాట. అలా అవ్వకైతే టీ గురించి, విష్ణుప్రియకి ఇచ్చిన నామినేషన్స్ గురించి, పాయింట్స్ గురించి, వాటి గురించి నామినేషన్ అయితే వేశాడు. అసలు ఎంత పాస్ రీజన్ నామినేషన్ అంటే అవ్వకి ఎవరు నామినేట్ చేస్తారు? అవ్వ అసలు హౌస్లోకి వచ్చిందే టీఆర్పీ రేటింగ్ పెంచడానికి. అవ్వకి ఎందుకు ఓట్లు లేకుండా ఉంటారు బయట? మీరు మీ క్లాన్లో వాళ్ళు సేవ్ అయ్యి వాళ్ళ క్లాన్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలనుకుంటే అలా ఆలోచించేసి ఉండాలి. ఈ డిస్కషన్స్ జరిగేటప్పుడు సీత కానీ నిఖిల్ కానీ ప్రేరణ మాటకి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు ఆ నామినేషన్స్ జరిగిన తర్వాత ప్రేరణ గురించి డిస్కస్ చేసుకుంటా ఏం మాట్లాడుతున్నారంటే, సో ఫైనల్గా నబీల్ వెళ్ళి మెగా చీఫ్గా మెహబూబ్కి రీజన్ చెప్పి నామినేషన్ వేశాడు. గంగవ్వ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకొని, అవ్వ నువ్వు చెప్పిన రీజన్ అట్లుంది ఇట్లుంది అంటే, అరే టీ కోసం నామినేట్ చేస్తావా, టీ కోసం నన్ను ఎలిమినేట్ చేస్తావా, నీ టీ నాకు అవసరం లేదు, అయినా నువ్వు నన్ను నామినేట్ చేసేది ఏంది, ఎలిమినేట్ చేసేది, నాకు జనాలు ఉన్నారు, జనాలు చూసుకుంటారు, జనాలు ఓటేసుకుంటారు, జనాలు నన్ను ఉంచుతారు, నేను మీకోసం రాలా, నేను జనాల కోసం వచ్చానని మొక్కాన కొట్టినట్టు చెప్పింది. నీ టీ వద్దు ఏమొద్దు, అయినా నేను అడిగిన తర్వాత టీ ఇచ్చారు, మీరేమన్నా నాకు ముందు ఇచ్చారా టీ అని మొక్కానే నబీల్కి కొట్టినట్టు మాట్లాడేసింది. అది ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అవుతుంది, చూస్తానండి. చాలా బాగా చెప్పింది అనమాట.
దీని తర్వాత జరిగిన డిస్కషన్స్ ప్రేరణ గురించి మిడ్ నైట్‌లో నబీల్ గానీ, సీత గానీ వీళ్ళ డిస్కషన్ అనమాట. ఎంత జెలస్ ఉందంటే అంత జెలస్ ఉంది ప్రేరణ మీద. విష్ణుప్రియ ప్రేరణతో అంటా ఉందనమాట. ఏమని? "అరే! నువ్వు బయట చాలా పాజిటివ్‌గా ఉన్నావు. నీకైతే మంచిగా ఓట్ బ్యాలెన్స్ బాగా సెట్ అయినట్టుంది. నువ్వు చాలా పాజిటివిటీతో ఉన్నావు" అనేసి విష్ణు అనంగానే, అనుకుంటా అన్నట్టు ప్రేరణ స్మైల్ ఇస్తుంటే, సీత అనుకోని "నో, నో అట్లంతా ఏం లేదు. న్యూట్రల్‌గా ఉండొచ్చు. చెప్పలేము. మేబీ తనకన్నా మనం కొంచెం నెగెటివ్ అయి ఉంటావేమో. అందువల్ల అలా చెప్పుండొచ్చు. లేదా మనకెక్కువ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల కూడా మనల్ని టార్గెట్ చేసుండొచ్చు. అంతా న్యూట్రలే. అదంతా ఏం పాజిటివిటీ లేదు" అనేసి సీత అంటుంది. నబీల్ కూడా నేను అదే చెప్పినాను న్యూట్రల్ అనేసి. వీళ్ళ అక్కసి ఎంతుందంటే సీత నిజంగా కసి పెట్టేసుకునింది ప్రేరణ మీద. ఒక కోల్డ్ వార్ లాంటిది. ఏది పాజిటివిటీ ప్రేరణకొస్తుందన్నా దాన్ని తీసేయడం, దాన్ని పక్కన పెట్టేయడము, ఏం లేదు, ఏం చేసిందే లేదు అన్నట్టు చూపిస్తాంది. ఏం లేదేంది, ప్రేరణ గేమ్ ఎంత బాగా ఆడింది, దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతాంది. సరే స్నేయిల్ టాస్క్‌లో ఓడిపోయింది ఎఫర్ట్స్ పెట్టినా కూడా అనేసనంటే 3 సెకండ్స్‌లో అబ్బాయిలతో పోటీగా పరిగెత్తి మరీ డాన్స్ స్టేజ్ మీదకి పరిగెత్తింది. అదెందుకు కనబడలేదు? అంత హెల్త్ ఇష్యూ ఉన్నా గూడా పోటాపోటీగా వాళ్ళతో ఆల్మోస్ట్ 1:30, 2 అవర్స్ జరిగినటువంటి టాస్క్‌లో పార్టిసిపేట్ జేసి ఎండ్ వరకొచ్చి కాంపిటీషన్ ఇచ్చింది. ఇవంతా గేమ్ ఆడినట్టు గదా! టాస్క్ విన్ అయితే విన్నర్ కాదు, పర్సనాలిటీ ఇంపార్టెంట్ అన్నప్పుడు అది దాంట్లోనే నంబర్ 1లో ఉంది ప్రేరణ. అది వీళ్ళెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం గావట్ల. నబీల్ అంతో ఇంతో ప్రేరణ కొంచెం పాజిటివ్‌గా ఉన్నాడు. కానీ సీత దాన్ని కూడా కొలాప్స్ చేయాలనేసి తనకేమంత లేదు. తను ప్రొటెక్ట్ చేసుకుంటాంది, షీల్డ్ చేసుకుంటాంది అందరిని. బయట అంత పాజిటివిటీ కూడా లేదు అనేసి కావాలనే తన గురించి అసలు నేను పాయింట్ పెడదామనుకున్నాను. గంగవ్వని నామినేట్ చేయకూడదని. అక్కడ ప్రేరణని 15-20 మినిట్స్ డిస్కస్ చేసేసింది. టైం అంతా వేస్ట్ చేసేసింది అని అంటుంది. నీ పాయింట్ పెట్టాలనుకుంటే పెట్టు. వ్యాలిడ్ పాయింట్ అయితే ఆగి వినుంటాడు కదా చీఫ్ అనేవాడు. అక్కడ నువ్వు చెప్పకుండా పక్కన ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయడం ఏందో నాకు అర్థం కావడంలే. నబీల్‌ని చాలా బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు సీత గాని, నిఖిల్ గాని. వీళ్ళిద్దరూ నబీల్ వాళ్ళ మాటలకి ఇన్‌ఫ్లుయెన్సీ ఖచ్చితంగా ఎక్కడో దెబ్బైతే తగలుతది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేదనైతే మనం చెప్పలేం. ఆల్రెడీ గంగవ్వని నామినేట్ చేసే విషయంలోనే నబీల్ కొంచెం నెగెటివ్ అయిపోయి నైటు ఓజీ క్లాన్ అంతా కూర్చొని స్కెచ్ చేస్తున్నారు. అరే! మణికంఠకి బయట సింపతి బాగా వచ్చేసింది. ఈ సింపతిని మనం ఎలా అయినా తీసేయాలి. ఎలా దీన్ని క్రాక్ చేయాలి? సింపతి రాకుండా ఎలా ట్రై చేయాలి? ఈ సింపతిని ఎలా బ్రేక్ చేయాలి? వాడిని ఎలా ఎలిమినేట్ చేయాలి? నామినేషన్స్‌లో పెట్టి వాడిని ఎలా ఎలిమినేట్ చేయాలి? వీడికి చాలా సింపతి బయట వర్కౌట్ అయిపోయింది. ఎక్కువ ఓట్ పోల్ ఉంది. సో, ఒక 2 వీక్స్ వీడిని కదపకుండా ఉండిపోతే వీడు అసలు ట్రూత్ అనేది బయటొస్తుంది. అప్పుడు వైల్డ్ కార్డ్సే నామినేషన్స్ ఏస్తారు. మనం సేఫ్‌గా ఉందాము. మనమైతే ఎయొద్దు అనేసి డిస్కషన్స్ అనమాట. అసలు అర్థం కావడంలా. వైల్డ్ కార్డ్స్ రాకతోనే మనీ పొలంలో మొలకలొచ్చినట్టుంది పరిస్థితి నిజంగా. మనీ వైల్డ్ కార్డ్స్ ఎంత బాగా మూవ్ అయిపోతున్నాడంటే కామెడీ గానీ, టైమింగ్ గానీ, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం గానీ ఫ్రీ అయిపోయాడు. మేబీ లెటర్ వచ్చింది. కానీ దాని తర్వాత కూడా మింగిల్ అవ్వడానికి చాలా బాగా ట్రై చేస్తున్నారు. వీళ్ళ క్లేన్‌లో ఉండేవాడిని బయట పంపియాలని ఆలోచిస్తున్నారు కానీ పక్క క్లేన్‌లో ఏది బలం, ఏది బలహీనత అనే దాని గురించయితే వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ డిస్కషన్స్ నైట్ అంతా వీళ్ళు అంటే పక్కన రాయల్ క్లేన్ గురించి కాదు డిస్కషను. మనీ గురించి వీళ్ళ డిస్కషన్. ఎలా సింపతి అంటే ప్రేరణ అంటుంది. అసలు మనం ఎందుకు ఇది ముందు నుంచే అర్థం చేసుకోలేకపోయామంటే, అర్థం చేసుకునే ఛాన్స్ వాళ్ళకెక్కడుంది? ఒక యష్మి జాల్ గదా! నీలాంబరి పసిగా పగబట్టినట్టు మణికంఠ మీద పగబట్టేసింది. సో, మెహబూబ్ అయితే గేమ్ చూసి రాలేదన్నట్టు క్లారిటీగా అర్థమైపోయి గేమ్ గురించి బాగా నబీల్ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేయించుకుంటున్నాడనమాట. అసలు ఏంటి? ఎక్కడ అని. సోనియా ఉన్నప్పటి నుంచి నిఖిలు, పృథ్వీ ఒక బ్యాచ్ అయిపోయి వాళ్ళ గేమ్ అలా ఆడారు. మేము అభయ్ టీమ్‌లో ఉండి మేము ఇలా ఆడాం గేము. ఇలా జరిగింది. సోనియా ఎలిమినేట్ అయినప్పటి నుంచే నిఖిల్ అందరితో కలుస్తున్నాడు. సో, గేమ్ అనేది ఇప్పుడు కొంచెం ట్రాక్‌లో పడింది అనేసి వీళ్ళ డిస్కషన్ అనమాట. నేను ఒక పాయింట్ అయితే చెప్పాను గదా! రోహిణి, విష్ణుప్రియ మాట్లాడుకుంటూ మణికంఠ గురించి వివరించింది. రోహిణి అంతటితో వదిలేస్తదా? పోయి రాయల్ క్లేన్ మొత్తానికి చెప్పేసింది. చూడండి నేను అనిన మాట ఇది. ఆ మాటన తను అలా నెగెటివ్ తీసుకున్నాడు. సో, అలా ఉంటుంది అతని గేము అనేసి ఇంకా రాయల్ క్లేన్ అంతా అవునా! అలా అన్నాడా? అలా మాట్లాడాడా? అనేసి మనీ గురించి కొంచెం అనలైజ్ చేస్తున్నారనమాట. చూద్దాం ఇంకా వారం టైం ఉంది గదా! అనేసి. ఇక్కడ ఎందుకో నైని, పవని కొంచెం ఓవర్ ఎంథూసియాజంగా ఉంది.
ఎంథ్యూజియాజంగా ఉండడం వేరు, ఓవర్ ఎంథ్యూజియాజంగా ఉండడం వేరు. తన టాపిక్ లేకపోయినా, తను అక్కడ లేకపోయినా దూరం నుంచి వచ్చి పాయింట్ పెట్టడము, అది చెప్పే విధానం రాంగ్ వేలో పోతుంది అంటే ఆహ్, ఆహ్, పోకింగ్ వేరు, చెప్పడం వేరు గదా! అది కొంచెం 'నైని పావని'లో అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. మీకు ఇంకేమన్నా పాయింట్స్ 'నైని పావని' గురించి తెలిస్తే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. యష్మి, పృథ్వీ కూడా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. అరే! వీళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్‌గా ఎళ్లి ఏదో కనెక్షన్ కోసం మాట్లాడడం కుదరదురా! ఆర్గానిక్‌గా కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయితేనే ఒక బాండింగ్ అనేది ఏర్పడతది. ఇంక తప్పదన్నట్టు నామినేషన్‌లో వీళ్ళు పాయింట్ పెట్టకూడదు మన మీద అనే దానికి పోయి ఇంక వాళ్ళతో కనెక్ట్ అవ్వాల్సిందే తప్ప ఆర్గానిక్ అయితే కనెక్ట్ కావట్లేదు అనేసి వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారనమాట. యష్మి అదే నీలాంబరి పగబడినట్టు పగబెట్టేసుకునింది మనీ మీద. వాడు చూడరా అన్ని నామినేషన్స్ నాకు పడుతున్నాయి, ఒక్క నామినేషన్స్‌లో కూడా మధ్యలోకొచ్చి అరే! నన్ను యష్మి టార్గెట్ చేయలేదని ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటాడు? నువ్వు నిజంగా టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. లైవ్ చూసే వాళ్ళకైనా, ఎపిసోడ్ చూసే వాళ్ళకైనా. నువ్వు ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఉన్నన్ని రోజులు నేను నామినేషన్ ఏస్తాను అనేసి. అలాంటప్పుడు అందరికీ దాని గురించే ఉంటది కదా! అసలు మొన్న టాస్క్‌లో కూడా మనీ నన్ను నామినేట్ చేస్తావు గదా! నన్ను తీసేసావు గదా! అని ఇండైరెక్ట్‌గా అన్నావు. అది జనాల్లోకి ఎక్కతది. మనీ ఎందుకు మధ్యలోకొచ్చి చెప్తాడు? అక్కడ కూడా తన మీద అలిగేషన్స్ పడుతుంది. దాన్ని క్లారిఫై చేసుకోవడానికి తను ట్రై చేశాడు. ఆ పాయింట్ గురించి మాట్లాడుతుంటే ప్రేరణ పృథ్వీతో ఒక మంచి మాట అనింది. అరే! లెటర్ అయినా, వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేషన్ పాయింట్స్‌లో అయినా, గంగవ్వ అయినా విష్ణుకి చెప్తా అనేది ఒకే ఒక మాట నీ గురించే. నువ్వు నీ ట్రాక్‌లో తను ఉండడం వల్ల తన గేమ్ చెడిపోతుంది అనేసి క్లారిటీగా అందరూ చెప్తున్నారు. మరి ఎందుకు విష్ణుకి అది అర్థం కావట్లేదు? విష్ణు ఎందుకు గేమ్‌ని కాన్సంట్రేషన్ చెయ్యట్లేదు అనేసంటే పృథ్వీకి ఎక్కడ ఈ డిస్కషను ఎక్కడ విష్ణుప్రియ గేమ్ మీదకెళ్ళిపోతే ఈ లవ్ ట్రాక్ మీదకొచ్చి తనకి ఎఫెక్ట్ అవుతుందో తన గేమ్ మీదకి, ఒకవేళ తన లవ్ ట్రాక్ ఉండడం వల్లే నేను ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నానా అన్న ఫీలింగ్‌తో లేదు లేదు మా గురించి అయితే కాదు, మామూలుగా సీత, నైని వాళ్ళు చెప్తా అనేది నువ్వు పృథ్వీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నావు, మాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అన్న విషయంగా వాళ్ళన్నారు గానీ, నాకైతే అలా అనిపియలేదబ్బా! నాకైతే అలా అనిపియలేదు అనేసంది. సో, ఇక్కడ ప్రేరణ బ్యాక్ బిచ్చింగ్ చేసింది అని అనుకుంటున్నారా? కాదు. వెంటనే విష్ణు వస్తే, విష్ణు ముందరే నీ గురించే మాట్లాడుకుంటున్నాము. నీకు లెటర్‌లో వచ్చింది గానీ, వీళ్ళు నామినేషన్‌లో చెప్పింది గానీ, అందరూ గేమ్ మీద ఫోకస్ చేయమని పృథ్వీ గురించే. సో, నువ్వేం అర్థం చేసుకున్నావంటే, చూడు గేమ్ అనేది పర్సనాలిటీ డెవలప్‌మెంట్. అది నా పర్సనల్. నేను గేమ్ ఇలానే ఆడతా. నా నెత్తి బ్రెయిన్‌కి అంత అర్థం కాదు అన్నట్టే ప్రవర్తిస్తుంది అని అనిపిస్తాంది మొత్తానికి. అది ఎన్ని రోజులని వర్కౌట్ అవుతది? ఆడియన్స్‌కి గూడా కొంచెం ఇంట్రెస్ట్ రావాలి గదా! ఈ వారమైతే విష్ణు సేవ్‌లోనే ఉంది. ఆల్మోస్ట్ తనకి ఉన్నటువంటి ఓట్ పోల్‌తో. కానీ కొంచెం గేమ్ మారేస్తే మంచిది గదా! ఇంత మంచి ఇన్‌పుట్స్ ఇచ్చాక ఎస్పెషల్లీ రోహిణి చాలా చెప్పింది. ప్రేరణ మీద ఖచ్చితంగా జెలస్‌గా ఉన్నారు. నిఖిల్ గానీ, పృథ్వీ గానీ, సీత గానీ, మళ్ళొచ్చి ఇంకెవరు, నబీల్‌కి గూడా కొంచెం అంటే ఇంతమందొచ్చారు. ఒక్కరు కూడా ప్రేరణకి నామినేషన్ ఎయలేదు అని. పృథ్వీ, నిఖిల్ అయితే ఆ రోజు నాగ్ సార్ దగ్గర మాట్లాడింది గదా! అది మంచిగా మైండ్‌లో పెట్టుకున్నారు. సీత వచ్చి అదే తనకన్నా ప్రేరణ గేమ్ బాగా ఆడిందనే టాపిక్‌ని మైండ్‌లో పెట్టుకొని చాలా జెలసు, తనకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అననేసి చాలా జరిగాయి లైవ్‌లో. అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఇవి మొత్తానికి గాసిప్స్. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలనేసి వీళ్ళ భయంకరమైన ఓవర్ థింకింగ్ అయిపోయారనమాట. ఇప్పుడు మనీ గాదు ఓవర్ థింక్ చేసేది. ఓజీ క్లానే ఓవర్ థింకింగ్. సో, ఇదండి అప్డేట్స్, మిడ్‌నైట్ కానివ్వండి, లైవ్‌లో జరిగిన వాటి గురించి అండ్ ప్రోమోస్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్.